ఇప్పుడు గ్యారీ షిల్లింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. గ్యారీ షిల్లింగ్. ఈయన 2008లో ఆర్థిక సంక్షోభం వస్తుందని ముందుగానే చెప్పాడు. ప్రపంచం మొత్తం మీద సంక్షోభం వస్తుందని చెప్పి ముందుగానే చెప్పాడు. ఆయన చెప్పినట్టుగానే సంక్షోభం వచ్చింది. ఎకనామిక్ రెసెషన్, చాలా భయంకరమైనటువంటి రెసెషన్ని ప్రపంచం ఎదుర్కొంది ఆ టైంలో. అయితే రెసెషన్ వస్తుందని ఆయన ముందే చెప్పాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఏంటి ఆ వ్యాఖ్యలంటే, ఇప్పుడు రాబోయే కాలంలో ఏఐ బబుల్ పగిలిపోతుంది, ఏఐ బబుల్ పగిలిపోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ పగిలిపోతుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఆయన ఈ వ్యాఖ్యలు, ఈ మాటలు అని చెప్పడానికి రీజన్స్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ అసలు యాక్చువల్గా ఇంతకుముందు రెసెషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాడో ఒకసారి విందాము. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ ఏంటో చూద్దాం. రెసెషన్ వచ్చే ముందు ఆయన ఏం చెప్పాడంటే, ఈ .com అప్పుడే ఇంటర్నెట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంటర్నెట్ యుగం మొదలవుతుంది. ఆ ఇంటర్నెట్ యుగం మొదలైనప్పుడు ఈ .com బబుల్ ఏదైతే ఉందో అది పగిలిపోతుందని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. పగిలిపోతే, ఆ .com బబుల్ పగిలిపోతే ఎకనామిక్ రెసెషన్ వస్తుంది అని చెప్పి ముందుగానే ఆలోచించి చెప్పాడు. దానికి తగ్గట్టుగానే .com బబుల్ పగిలింది, ఎకనామిక్ రెసెషన్ వచ్చింది, ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. అయితే అప్పుడు బ్యాంకులు దివాళా తీసే పరిస్థితికి వస్తే బ్యాంకుల్ని ప్రభుత్వాలు కాపాడినాయి. కానీ ఇప్పుడు పరిస్థితి క్వైట్ ఆపోజిట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఏదైతే ఉందో, ఈ బబుల్ ఏదైతే ఉందో, ఈ బబుల్ పగిలిపోతే ప్రభుత్వం కూడా కాపాడలేదు అని చెప్పి మెన్షన్ చేస్తున్నాడు ఆయన. ఎందుకని ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో చాలా పెద్ద కంపెనీలు అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేస్తున్నాయి. కానీ ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారుగా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ROI, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఆశించినంతగా మాత్రం ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది రావటం లేదు. కేవలం హైప్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఈ హైప్ ఎంతవరకు కాలం క్రియేట్ అవుతుంది? ఎక్కడో ఒక చోట బ్లాస్ట్ అవ్వాల్సిందే కదా. సో అదే ఆయన చెప్తున్నాడు. సో ఇప్పుడు కంపెనీలకి హైప్ క్రియేట్ అవుతుంది, కానీ నిజంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఆదాయం అంత లేదు. స్టాక్స్ కూడా వాల్యుయేషన్స్ చాలా హైలోకి వెళ్ళిపోయినాయి, కానీ వాస్తవానికి చూస్తే వాళ్ళకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం రావటం లేదు. సో కాబట్టి ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే, ఈ హైప్ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, ఒక్కసారి హైప్ అయిపోతే ఈ ఏఐ బబుల్ పగిలిపోతుంది, అప్పుడు మనకి ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇంకొకటి ఏంటి, అప్పుడు ప్రభుత్వాలు కాపాడి, కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కాపాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఇన్వెస్ట్ చేసేది ఎవరు? క్లియర్గా ఇన్వెస్టర్స్ ఒక్కసారి నమ్మకం పోయిందంటే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు కూడా బబుల్ పగిలిపోయిన తర్వాత చేసేది ఏం లేదు, ఇంకా వాళ్ళు కూడా నష్టపోవటమే. వాళ్ళే కాదు, స్టాక్ మార్కెట్లన్నీ పడిపోతాయి, ఎకనామిక్ రెసెషన్ చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తుంది. సో ఈ మాటలు ఆయన చెప్పిన తర్వాత ఇప్పుడు మనం మేల్కోవాలి. ఎవరెవరు మేల్కోవాలి? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, ఐటీ రంగంలో పనిచేసేవాళ్ళు, వీళ్ళు కంపల్సరీగా మేల్కొని ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా సరే ఈ ఏఐ బబుల్ అనేది పగలడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు. కాబట్టి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.